రైతు సోదరుల నుంచి మనోరెడ్డి గారి ఫోన్ నంబర్ ఎవరికి కావాలన్నా ఆ రోజు నుండి అధికార పార్టీకైనా అధికారంలో ప్రతిపక్ష పార్టీకైనా ఆ రోజు మనకు ఎంపీ ఉన్నటువంటి కవితకైనా తర్వాత ఎంపీ ఎన్నికైనటువంటి నాకు తీసుకెళ్ళి ఎవరైనా కానీ మొట్టమొదటిగా మనోరెడ్డి గారిని సాంప్రదాయం మరి ఉద్యమాలు చేస్తే పక్కన ఉంటారు. ఉద్యమాలలో అన్ని పార్టీలు కలిసి ఉద్యమం చేసినప్పుడు కూడా ఇంతకుముందు అందరి పక్కన పెట్టి మరి మనోరెడ్డి గారిని పిలిచేవారంటే ఆయన చిత్తశుద్ధి రైతుల పట్ల ప్రేమని పాటలు మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం రైతులతో పసుపు దినమే కాదు, ఏ సమస్య రైతులకు తన కుటుంబాన్ని తనకున్నటువంటి సోర్సులు రైతుల పక్షాన్ని వ్యక్తి మనోరెడ్డి గారు. ఎప్పుడు కూడా రైతు 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 కేవలం తన కొట్టు తన ఇల్లు తన ఊరే కాకుండా ఈ బాధలో ఉన్న నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబమే, నేను ఎక్కడ పోయినా నాకు భోజన వసతులు ఉంటాయి, ఎక్కడ పోయినా నాకు పండుగ ఇల్లు ఉండాలని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి నాయకుడు. ఇద్దరు ఎన్నప్పుడు కూడా అంత గర్వంగా చెప్పుకోలేదు. ఆయనలో ఎటువంటి కల్మషం లేదు కాబట్టి, ప్రజాపక్షుడే కాబట్టి ఆయన తిరిగి కారు ఉండకపోతుంటే బైక్ ఉండకపోతుంటే ఈ ఊరిలో పసుపుకోవాలన్నా ఆఖరికి అన్నం తినాలన్నా ఉండడానికి ఇల్లైనా తన కుటుంబం ఉన్నప్పటికీ తన ఇల్లు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి కూడా పక్కన పెట్టి ప్రజలు మమేకమైన కనుకనే ప్రజలు ఆ విధంగా ఆశ్రయం కల్పించినారు, మర్యాద ఇచ్చినారు, ఆయన విలువను కాపాడుకున్నారు. కానీ వారు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎంతో ఎత్తుగా ఉండే వ్యక్తి, ఎటువంటి చెడాలు లేవు, మరి మాంసాహారం కూడా తినేవాడు కాదు, అధిక భోజనం కూడా స్వీకరించేవాడు కాదు. కేవలం పాలు పద్ధతులు కూడా దినాలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు చూస్తాం. అటువంటి వ్యక్తి ఇట్లా అకస్మాత్తుగా మన నుంచి పోవడం, సమస్యలు గడిచిపోవడం చాలా బాధాకరం. మరి వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈ రోజు ఈ పాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మద్దతు సభకు మీరందరూ